హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ కావ్యం ఎపిసోడ్ నెంబర్ 16. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఐషు ఆగు అని ఐషు చేతిని పట్టుకున్నాడు విక్కీ. వదులు విక్కీ, వీడు నా చేతిలో చావాలి, లేదంటే నాకు మనశ్శాంతి ఉండదు. ఎందుకు నువ్వు నా ధర్మాన్ని చంపావు? చంపేంత తప్పు వాడు ఏం చేశాడు? నన్ను లవ్ చేయలేదు, నేనే తనని ప్రేమించాను. కానీ నేను నీ ప్రేమని యాక్సెప్ట్ చేయలేదన్న కోపంతో తనని చంపేసి ఈ రోజున నువ్వు సంతోషంగా ఉన్నావంటే నేనేం చేయాలి అని కోపంగా అరిచింది ఐషు. ఐషుని చూడగానే అందరికీ బాధ కలిగింది. ఎమ్మెల్యే కూతురు ఐషు అందరికీ తెలుసు. ఏ చిన్న ఫంక్షన్లో అయినా ఎమ్మెల్యే నరసింహ ఎప్పుడూ తనతో పాటు ఐషుని తీసుకుని వస్తాడు. అందువల్ల మ్యారేజ్కి వచ్చిన అందరూ ఐషుని ఎమ్మెల్యే కూతురని ఇట్టే గుర్తుపట్టారు. ఘనంగా పెళ్లి జరిగిందన్న ఆనందం ఎవరి ముఖాల్లోనూ లేదు. పైగా వచ్చిన బంధువులు ఇటు బిజినెస్ సర్కిల్ అంతా జరిగిన గొడవ చూస్తున్నారు. అప్పటి వరకు కోపంతో రగిలిపోయిన శ్రీవల్లికి అక్షయ్ ముఖాల్లో ఎక్కడలేని ఆనందం. జరుగుతుంది వాళ్ళకి సినిమాగా అనిపించి రెప్పవేట మరిచి చూస్తున్నారు. విక్కీ, వీడినిక్కడే చంపేయి అంది ఐషు. నా మొగుడిపై చేయి ముందు అంటూ కోపంగా ముందుకు వచ్చింది సాహితి. చెయ్యి కాదు, నీ మొగుణ్ణి బట్టలు తీసి కొట్టినా తప్పులేదు అంటుంది. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీ ఇష్టానికి మీరు ఎందుకు నా భర్త మీద నిందలు వేస్తున్నారు? నిజంగానే మా ఆయన తప్పు చేస్తే సాక్ష్యాలు ఎక్కడా? వీర్ చంపినట్టు మీ దగ్గర సాక్ష్యం ఉందా అని కోపంగా అడిగింది సాహితి. ఎంత కాదన్నా కట్టుకున్నవాడు కావటంతో అందరి ముందు ఐషు అలా కొట్టేసరికి తనకి కోపం వచ్చింది. సాక్ష్యం లేకుండా మీ ఆయన ఒంటి మీద చెయ్యెవరు వేస్తారు సాహితి అని కోపంగా ముందుకు వచ్చాడు విక్కీ. అంత జరుగుతున్న వీర్ సైలెంట్గా ఉండేసరికి కృష్ణకి అనుమానం వచ్చింది. విక్కీ, ఒక్క నిమిషం అంటూ ముందుకు వచ్చిన కృష్ణ తన అన్నయ్య వైపు చూశాడు. తల దించుకున్నాడు వీర్. అన్నయ్య, ఇక్కడ జరుగుతుందంత నిజమా? వీరేం మాట్లాడలేదు. నీ మౌనం సమాధానం కాదురా పెద్దోడా, చెప్పు. నువ్వు విక్రమ్ వాళ్ళ అన్నయ్యని చంపావా? చంపానమ్మా అని తల దించుకొని వీర్ చెప్పగానే అక్కడున్న అందరికీ మతిపోతుంది. అసలే కోపిష్టి అయిన విక్కీ ఆ మాటకి మరింత కోపం పెరిగి వెంటనే వీర్ గొంతు పట్టుకున్నాడు. అందరూ భయంతో వణికిపోయారు. మధుకి కాళ్ళు చేతులు ఆడలేదు. విక్రమ్ వెనకే వచ్చి అతని చేతిని పట్టుకుంది. ఏయ్, తిక్కరేగిందంటే మీ బావతో పాటు మొత్తం ఫ్యామిలీనంతా చంపి పడేస్తాను గంభీరంగా అన్న విక్కీ మాటలకి మధు షాక్ అయింది. పసుపు తాడు మెడలో పడి 10 నిమిషాలు కూడా కాలేదు. అప్పుడే గొడవ. ఏదో తెలియని భయం భువన గారి మనసులో చోటు చేసుకుంది. రేయ్ విక్కీ, గొడవెందుకు? వదిలేయ్, ముందు నేను చెప్పేది విను అన్నాడు జగదీష్. ఏం వినాలి నాన్న? నాకు తెలియకుండా నువ్వు కిరణ్ ఈ వెధవని సైలెంట్గా అరెస్ట్ చేద్దాం అనుకున్నారు, అంతేనా అంటాడు విక్కీ. నా ఉద్దేశం అది కాదురా, ముందు నేను చెప్పేది ప్రశాంతంగా విను. ఏం వినాలి? వీడిని చంపకుండా వదిలేనా? హా, అవును అంటాడు. నాన్న అని కోపంగా అరిచాడు విక్కీ. రేయ్, కోపంతో మనిషిని చంపటం గొప్ప అనుకుంటున్నావా? కోపంగా ముందుకు వచ్చింది సునంద. అమ్మా అంటాడు. చూడు, ముందు నువ్వు కోపం పక్కన పెట్టు. నాన్నున్నారు కదా, ముందు ఆయన్ని మాట్లాడిని అని విక్రమ్ చేతిని పట్టుకుంది. బాబాయ్, పిన్ని ఇద్దరు పంచ ప్రాణాలు కావటంతో వాళ్ళ మాటని కాదనలేక కోపంగా వీర్కేసి చూసి సైలెంట్ అయ్యాడు విక్కీ. శరత్, నా పెద్ద కొడుకును చంపింది వీర్నే, అందుకు సాక్ష్యం అంటూ ఐషుని చూపించి తన దగ్గర ఉన్న వీడియో చూపించి ఆ మాస్క్లో ఉన్నది వీర్నే, కావాలంటే వీరిని అడుగు అని జగదీష్ అనగానే శరత్ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా కొడుకు వైపు చూశాడు. వాడి మౌనం చూస్తేనే అర్థమవుతుంది కదండి తప్పు చేశాడని. ఏంటి వీరు సైలెంట్గా ఉన్నావు? మాట్లాడు అని గంభీరంగా వచ్చింది విజయ గొంతు. వీరేం మాట్లాడలేదు. ఏం మాట్లాడతాడు? అన్ని నిజాలు బయటపడ్డాయి కదా. ఎంత పని చేశావురా వెధవా, నీ వల్ల ఈ రోజున నేను సంపాదించుకున్న పేరు గౌరవం అన్నీ మట్టిపాలు చేశావు. అసలు నీకే పాపం చేశానురా అని శరత్ వీరి 2 చెంపల్ని వాయించాడు. చెంపలు వాయిస్తే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా అంకుల్ అని కోపంగా అడిగాడు విక్రమ్. విక్రమ్ అంటూ కంటి నిండా నీళ్లతో చూశాడు శరత్. మీరిప్పుడు ఏడ్చినంత మాత్రాన మా అన్నయ్య ఎలానో తిరిగి రాడు కదా, కాబట్టి మీ అబ్బాయి చేసిన తప్పుకి మీరే శిక్ష వేయండి అని కోపంగా అన్నాడు విక్కీ. ఆ మాటకి విజయ, శరత్ ఏమీ మాట్లాడలేదు. కారణం, వాళ్ళ గుండెలు అప్పటికే బండరాయిగా మారిపోయాయి. ఎప్పుడూ అన్ని విషయాల్లో బాధ్యతగా ఉండే తన పెద్ద కొడుకు ఒక మనిషిని చంపటం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నయ్య, ఎవరు నమ్మినా సరే నువ్వు ధర్మాన్ని చంపావంటే నేను అస్సలు నమ్మను అని ఏడుస్తూ అన్నాడు కృష్ణ. తన తమ్ముడి మాటలకి వీర్ కంటతడితో చూస్తూ, నేనే చంపానురా, అవును,
ఆ వయసులో ఉన్న కోపంలో ధర్మపై పగ పెంచుకొని అలా చేశాను అని వీరనగానే కృష్ణ బాధపడ్డాడు. రేయ్, నువ్వెలాంటి వాడివో ఏంటో మాకు తెలుసు. కానీ నువ్వు హత్య చేశావంటే నాకే నమ్మాలని అనిపించటం లేదు. కానీ నీ మౌనం మాత్రం మమ్మల్ని నమ్మేలా చేస్తుంది. అయినా ఎందుకు నువ్వు ఈ పని చేశావు అని విజయ అనగానే విక్కీ కోపం తట్టుకోలేక వీరిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఎవరు విక్కీని ఆపే ప్రయత్నం చేయలేదు. అక్కడే ఉన్న కంచు చెంపుతో వీర్ పగలగొట్టే లోపే మధు అడ్డుగోడలా మధ్యన నిలబడింది. ఏయ్, తప్పుకో అన్నాడు. ఆ క్షణం అతన్ని ఆపే ప్రయత్నం ఎవరూ చేయలేకపోతున్నారు. ప్లీజ్, మీకు దండం పెడతాను. ఇప్పటికే రక్తం వచ్చేలా కొట్టారు. ఇంకా వదిలేయండి అని మధు ఏడుస్తూ అనగానే, ఏంటి, మీ బావ రక్తం చూడగానే నీకు ఏడుపు వస్తుందా? ఎంత కాదన్నా బావ కదా, ఆ మాత్రం ఏడుపు రావటంలో తప్పులేదులే అని మధు చేతిని కోపంగా పట్టుకొని, పోయింది మా అన్నయ్య ప్రాణం. రక్తం చూడగానే నీకు ఏడుపు వస్తుందేమో. ప్రాణం పోయినందుకు మేము జీవితాంతం కన్నీరు కారుస్తాం. మా అన్నయ్య లేని లోటు మీరు తీరుస్తారా అని విక్రమ్ కోపంగా అరవగానే మధు భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది. విక్కీని ఆపటం ఎవరి తరం కాలేదు. అతని కోపం చూసేసరికి అందరిలోనూ ఎక్కడలేని భయం చోటు చేసుకుంది. అందరూ టెన్షన్ పడుతుంటే శ్రీవల్లి, అక్షయ్ మాత్రం మనసులోనే ఆనందపడ్డారు. అక్షయ్, సూపర్ కదా, మీ చెల్లి నష్టజాతకురాలని ఇంకోసారి రుజువైంది, ఏమంటావు అని అతని చెవిలో గుసగుసగా అంది. అది కరెక్ట్నే కదా, ఇప్పటికైనా మా అత్త తెలివి తెచ్చుకుంటే బాగుంటుంది, లేదంటే అంతే సంగతులు అంటాడు అక్షయ్. ఎందుకు తెచ్చుకోదు? ఇప్పటికే వీర్ బండారం బయటపడింది. ఉన్న పలుకుబడి, పేరు, పరువు అంతా గంగలో కలిపేశాడు విక్కీ. కాబట్టి మధుని ఇంకా మర్చిపోవటం ఖాయం అంటుంది శ్రీవల్లి. ఏమో చెప్పలేం శ్రీవల్లి, మా నానమ్మ గురించి తెలుసు కదా, అసలే మంచి మనసు. ఏం చేస్తారో చూద్దాం. విషయం మనకి అనుకూలంగా ఉంటే పర్లేదు, ఈజీగా మధు బయటికి పోతుంది. లేదంటే సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోదాం అని ఇద్దరు గొడవ వైపు దృష్టి పెట్టారు. రే విక్రమ్, ఆగు అని కిరణ్, జగదీష్ ఇద్దరు విక్కీని ఆపారు. ఏంట్రా, చంపేస్తావా? కాస్త కోపంగానే అన్నాడు కిరణ్. మరేం చేయాలి వీటిని? అంతే కోపంగా సమాధానమిచ్చాడు విక్కీ. చంపితే నీకు వీరికి ఉన్న తేడా ఏంట్రా? విక్కీ ఏం మాట్లాడలేదు. శిక్ష వేస్తాను అన్నాను కదా, తనపై కంప్లైంట్ ఇచ్చావు కదా, ఇప్పుడే స్టేషన్కి తీసుకుని వెళ్తాను అని వీర్ చేతికి సంకెళ్ళు వేశాడు కిరణ్. విజయ, శరత్, కృష్ణ, భువన గారి ముఖాల్లో నెత్తిటి చుక్కలేదు. సాహితీ అయితే ఈ లోకంలో లేదు. జరుగుతుంది కలను నిజమో అర్థం కావటం లేదు ఎవరికి. శరత్ గారు, మీ అబ్బాయి హత్య చేసినట్టు సాక్ష్యాలున్నాయి, అరెస్ట్ చేశాను అని కిరణ్ వీరిని ముందుకు తీసుకుని వెళ్ళగానే ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. సాహితీ ఏడుస్తూ అక్కడే కూలబడింది. వీరంటే పంచ ప్రాణాలు తనకి. అలాంటిది ఒక హత్య చేసి జైలుకు వెళ్ళటం తను జీర్ణించుకోలేకపోతుంది. విక్కీ కోపంగా జగదీష్ వైపు చూసి, ఇంక వెళ్దామా నాన్న అంటాడు. అని సునంద చేతిని పట్టుకున్నాడు. ఒక్క నిమిషం జగదీష్ అని శరత్ ముందుకొచ్చాడు. ఎవరు ఏమీ అర్థం కాక చూశారు. వీరి గురించి నిజం తెలిసినప్పుడు కనీసం ఒక మాటైనా నాకు చెప్పాలి కదా అని బాధగా అడిగాడు. చెప్పినా నువ్వు నమ్ముతావా అని సూటిగా అడిగాడు జగదీష్. నమ్మానో లేదో ఆ విషయం పక్కన పెడితే వీరిని అరెస్ట్ చేయటం ఇది సరైన సమయం అనుకుని నువ్వు నిర్ణయించావా? శరత్ మాటల్లో తీవ్రత జగదీష్ మైండ్కి అర్థమైంది. అవును అని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్నాడు జగదీష్. అంటే నువ్వు ముందు నుంచి ప్లాన్లో ఉన్నావు, అవునా? శరత్ మాటల్లో కోపం కనిపిస్తుంది. నాకు విషయం తెలిసింది నిన్నే, ముందు నుంచి నేనేమీ ప్లాన్లో లేను అన్నాడు జగదీష్. ప్లాన్ లేకపోతే వీళ్ళిద్దరు ఎందుకు వస్తారు? కిరణ్ ఐషులని చూపిస్తూ అన్నాడు. భలే నాటకం ఆడారు జగదీష్. నిజం నిన్ననే తెలిసినప్పుడు నా కొడుకుని అరెస్ట్ చేయాలి కదా, మరి ఇప్పుడెందుకు చేస్తున్నారు అని అడుగుతాడు. మధు జీవితం నాశనం అవుతుందని నిన్న అరెస్ట్ చేయలేదు. ఒక అమ్మాయి మనసుని ఉసురు పెట్టే కఠినమైన మనసు నాది కాదు. నీకిప్పుడు కోపం రావచ్చు శరత్, కానీ పోయింది నా బిడ్డ ప్రాణం. కోపాలు మా మీద కాదు. ఇటువంటి పని ఎందుకు చేశావని 4 తగిలించి బుద్ధి చెప్పు అని మధు వైపు చూసి, నీ మనసుకి ఇష్టమైతేనే మాతో రాతల్లి, లేకపోతే లేదు అని జగదీష్ అనగానే మధుకి మైండ్ పనిచేయలేదు. ఇకపై తన ఇష్టాలన్నీ నావే నాన్న, మధు మనతో పాటు వస్తుంది అని మధు చేతిని పట్టుకున్నాడు విక్కీ. ఏడుస్తూ విజయ వైపు చూసింది. అంత బాధలోనూ విజయ మేనకోడలికి సైగ చేసింది జాగ్రత్తగా వెళ్ళమని. తల దించుకొని విక్కీతో పాటు వెళ్ళింది మధు. ఆ వెనకే వీరిని తీసుకొని వెళ్ళటంతో ఎవరి ముఖాల్లోనూ సంతోషం అనేది లేదు. ఆ తర్వాత కట్ చేస్తే ఏం చేయాలో అర్థం కావటం లేదు కృష్ణకి. సాహితీ తల కొట్టుకొని ఏడుస్తుంది. ఇటు విజయ, శరత్ ఇద్దరు అలానే కూర్చొని ఉన్నారు.
ఇంకా భువన గారు మాత్రం లోపలే కుమిలిపోతున్నారు. ఎందుకు వదినా ఏడుస్తున్నావు? ఏడవక ఏం చేయను కృష్ణ. మీ అన్నయ్య హత్య చేశాడంటే నేను అస్సలు నమ్మను. ఇదంతా కట్టుకథలా ఉంది అంది సాహితి. ఇంత జరిగినా కూడా నీకు కట్టుకథలా ఉందా వదినా? అక్కడ అన్నయ్య చంపాడని ఐషు సాక్ష్యంగా ఉంది. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కదా. అవన్నీ నిజమని నువ్వు నమ్ముతున్నావా కృష్ణ? సూటిగా అడిగింది సాహితి. తన వదిన మాటలకి ఏమీ మాట్లాడలేదు కృష్ణ. సాహితి, ఏంటమ్మా నువ్వు? వాడి మీద ప్రేమతో చేసిన హత్య నీకు కనిపించదు, కానీ వీర్ చేసింది తప్పే. అందుకే ఇప్పుడు జైలు పాలయ్యాడు. మామయ్య, నా భర్త హత్య చేశాడంటే మీరైనా నమ్ముతారేమో, కానీ నేను అస్సలు నమ్మను. ఎందుకంటే వీర్ గారి మనసు నాకు తెలుసు. ఆయన ఐషుని ప్రేమించిన మాట నిజం, కానీ ధర్మగారిని చంపలేదు అని కాస్త గట్టిగానే అంది సాహితి. అందరూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు. మీరు సాక్ష్యాలు చూసి నిజంగానే హత్య చేశాడు అనుకోకండి మామయ్య. మీరు తలుచుకుంటే అన్ని నిజాలు బయటపడతాయి కదా. ఒకసారి నా కోసం మీరు ఐషుతో మాట్లాడి వీర్ గారిని కలవండి ప్లీజ్ మావయ్య. నాకెందుకో ఏదో మూలన ఆయన హత్య చేయలేదు అనిపిస్తుంది. ఎవరి దగ్గర నిజాలు దాచినా ఆయన మీ దగ్గర అస్సలు నిజాలు దాయరు. ఆయన మనసేంటో మీకు తెలుసు కదా. ఒక్కసారి నా కోసమేనా మీరు ఆయనతో మాట్లాడండి మావయ్య అని ఏడుస్తూ సాహితి అనగానే శరత్ విజయ్ వైపు చూశాడు. అప్పటికే ఆమె ఆలోచనలో మునిగింది. ఏమండి, కోడలు చెప్పినట్టు మనిద్దరం వీరితో మాట్లాడదాం. పైకి కనిపించేవన్నీ నిజాలని నమ్మకం కాదు. మనం అన్నీ తెలుసుకోవాలి. కృష్ణ, కార్తీ, అమ్మ సాహితిని జాగ్రత్తగా చూసుకో అని విజయ్ అనగానే నవ్వుతూ చప్పట్లు కొట్టి లోపలికి వచ్చాడు ప్రభాకర్. తమ్ముని చూడగానే ఆశ్చర్యపోయింది విజయ. ఏంటి, స్టేషన్కా వెళ్ళేది అంటాడు. అవును అన్నాడు శరత్. వెళ్ళి ఏం చేస్తారు? రే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు, కానీ గుర్తుపెట్టుకో, ఇదంతా మధు వల్ల అయితే జరగలేదు. నీ కొడుకు కోడలు నూరిపోసింది తెచ్చి మా మనసులు మార్చాలని చూడకు అని విజయ్ అనగానే ప్రభాకర్ స్టన్ అయ్యాడు. కొడుకు కోడలు మాటలు వినే ప్రభాకర్ విజయ ఇంటికి వచ్చాడు. కానీ తన అక్క రివర్స్లో మాట్లాడేసరికి ప్రభాకర్కి సౌండ్ లేదు. చూడు తమ్ముడు, వాడు హత్య చేశాడు, అందుకు సాక్ష్యాలున్నాయి. నిజం తెలిసిన వెంటనే నా కొడుకుని అరెస్ట్ చేయటం జగదీష్కి పెద్ద పని కాదు. కానీ మధు లైఫ్ నాశనం అవ్వకూడదని తన మెడలో 3 ముళ్ళు పడే వరకు ఆగారు. ఇందులో మధు తప్పేముంది అంటుంది. వాళ్ళింకా మంచి మనుషులు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. లేదంటే నిజ నిజాలేంటో చెప్పకుండా వీరిని చంపటం ఆ విక్రమ్కి పెద్ద పనేం కాదు అని విజయ్ అనగానే ప్రభాకర్ ఇంకా ఏమీ మాట్లాడలేదు. వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోయాడు. వదినా, నువ్వేడవకు. అన్నయ్య గురించి మాకు తెలుసు, కానీ ఎవరిని తప్పు పట్టలేము. వాడితో మాట్లాడితే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. నువ్వు లోపలికి వెళ్ళు వదినా అని అన్నాడు కృష్ణ. లేదు కృష్ణ, నేను మీతో పాటు స్టేషన్కి వస్తాను అంది సాహితి. లేదు సాహితి, నువ్వు ఇంటి దగ్గరుండు, నీకు తోడుగా అమ్మ ఉంది కదా అని భువన గారి వైపు చూసి, అమ్మ, వాడి దగ్గరికి వెళ్తాను, జాగ్రత్తగా వెళ్ళిరండి అని భువన గారు ఏడుస్తూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నారు. అమ్మమ్మ, ఏంటి నువ్వు చిన్నపిల్లలా ఏడుస్తున్నావు? ఏడవక ఏం చేయనురా. వీరి హత్య చేయడం అంటే నాకే నమ్మబుద్ధి కావటం లేదు. పోనీ నిజ నిజాలు మాట్లాడదామన్నా అక్కడ విక్రమ్ ఎవరి మాటని వినిపించుకునే స్థితిలో లేడు. కానీ నా మనవడు తప్పు చేయడు, ఆ నమ్మకం ఉంది అంటుంది పెద్దావిడ. ఏమో చెప్పలేమత్తమ్మ, మన మీద కోపంతో విక్కీ మధుని బాధ పెడతాడేమో అని అనుమానంగా ఉంది అంటాడు శరత్. మీకే కాదండి, నాకు ఆ అనుమానం ఉంది అని విజయ ఆలోచనలో మునిగింది. అమ్మా, ఏంటి కృష్ణ, నిజంగానే విక్రమ్ మధుని లవ్ చేశాడా? లేదంటే మన మీద పగ తీర్చుకోవాలని మధుని అడ్డం పెట్టుకుని పెళ్లి చేసుకున్నాడా? కృష్ణ మాటలకు అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఆ మాటకి సాహితి ఆలోచిస్తూ, లేదు కృష్ణ, వాళ్ళకి నిజం తెలిసిందే నిన్ననే కదా. మన మీద కోపంతో విక్రమ్ మధుని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అంది సాహితి. ఆ మాటకి అందరూ కరెక్ట్ అనుకున్నా మనసులో మాత్రం ఏదో అనుమానం. అమ్మా, నువ్వేడవకు, మేం వెళ్తాం అని విజయ, శరత్, కృష్ణ వెళ్ళగానే భువన గారు బాధపడ్డారు. ఆ తర్వాత కట్ చేస్తే రూమ్లో విండో దగ్గర కూర్చొని ఏడుస్తుంది మధు. ఎంతగా ఏడుస్తుందో తనకే తెలీదు. హాల్లో కూర్చొనున్నారు మహా, సునంద, జగదీష్, ఐషు. వీర అన్నయ్యని చంపాడంటే నాకే నమ్మబుద్ధి కావటం లేదమ్మా. నీకేంటి మహా, నాన్న విషయం చెప్పగానే నేను నమ్మలేకపోయాను. కానీ కిరణ్, ఐషు నిజ నిజాలు చెప్పగానే నా మైండ్ పనిచేయలేదు. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. సునంద, రేపు కోర్టుకి వెళ్తాం కదా, అక్కడ వేయాల్సిన శిక్ష ఎలాగో వేస్తారు అని జగదీష్ ఐషు వైపు చూసి, అమ్మ ఐషు, ఏంటి అంకుల్, అసలు ఇన్ని రోజులు నువ్వు మాకెందుకు నిజం చెప్పలేదు?
అని అడుగుతాడు. నిజం చెబితే ఆ వీర్ నన్ను చంపేస్తానని బెదిరించాడు అంకుల్. అందుకే నేను చెప్పలేదు. ఇప్పుడైనా ఎందుకు చెప్పానంటే నా ధర్మ ఆత్మ శాంతించాలని. ఇంక నేను వెళ్తాను అంకుల్. నాన్న నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఉండుమా, నేను డ్రాప్ చేస్తాను. ఒంటరిగా ఏం వెళ్తావు? సునంద, మధు జాగ్రత్త అని జగదీష్ అనగానే సునంద తలూపింది. మహా, ఏంటమ్మా? వచ్చిన దగ్గర నుంచి మధు రూమ్లోనే ఉంది. ఎలా ఉందో చూడు. మీ అన్నయ్య రాగానే నేను వాడితో మధు గురించి మాట్లాడతాను అని సునంద తన రూమ్కి వెళ్ళింది. మహా తన రూమ్కి వచ్చింది. ఏడుస్తున్న మధుని చూడగానే తనకి బాధ కలిగింది. పెళ్ళైతే ఏ ఆడపిల్లైనా సంతోషంగా ఉంటారు. కానీ మధుకేంటో ఈ పరిస్థితి వచ్చింది. అంతా ఆ వీర్ వల్లే. లేదంటే ఈ రోజున అన్నయ్య వదిన ఎంత సంతోషంగా ఉండును అని మనసులోని అనుకొని బాధపడింది మహా. మధు, మహా అంటూ ఏడుస్తూ ఆమెని హత్తుకుంది మధు. మహా, వీర్ బావ కోసం నాకు తెలుసు. తను మీ అన్నయ్యని చంపి ఉండడు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమె మాటలకి మహా ఏం మాట్లాడలేదు. ప్లీజ్ మహా, నువ్వైనా మీ అన్నయ్యకి చెప్పు అని మధు ఏడవగానే మహా ఆమె చేతిని పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి, మధు, ముందు నువ్వేడు పాపు మహా అంటుంది. మధు చూడు, నా దగ్గరంటే వీరి గురించి మాట్లాడవు, కానీ మా అన్నయ్య దగ్గర అస్సలు మాట్లాడకు. కోపంలో వాడు నిన్నేదైనా చేయొచ్చు అంటుంది మహా. ఏంటి మహా నువ్వనేది? ఏడుస్తూనే అడిగింది మధు. అవును మధు, మా అన్నయ్యకి ఈ విషయం మేం ముందే చెప్పాలి. కానీ ఎందుకు చెప్పలేదంటే నీ లైఫ్ గురించి ఆలోచించి అని మధు వైపు చూసి, ఫస్ట్ టైం వాడి లైఫ్ని డిస్టర్బ్ చేసింది నువ్వే. అంతేకాదు, వాడికి నువ్వంటే ప్రేమ కాదు మధు, ఒక్క ముక్కలో చెప్పాలంటే పిచ్చి. ఎక్కడైతే వాడి జీవితంతో పాటు నీ జీవితం డిస్టర్బ్ అవుతుందని చెప్పలేదు. కానీ ఒక్కటి మధు, మీ బావైతే తప్పు చేశాడు. నువ్వన్నట్టు తప్పు చేయలేదు అని అనుకుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? సూటిగా అడిగింది మహా. మధు ఏం మాట్లాడలేదు. తప్పు తన వైపు లేనప్పుడు ఫైట్ చేయాలి కదా. కానీ ఎందుకు మౌనం వహించాడు? సాక్ష్యాలు చూసైనా చివరికి ఐషుని చూసైనా నోరు మెదపాలి కదా. ఎందుకు మీ బావ సైలెంట్గా ఉన్నాడు? ఎందుకంటే మా అన్నయ్యని మీ బావ చంపాడు కాబట్టి. నువ్వు ఇది యాక్సెప్ట్ చేయాలి మధు. అంతేకాదు, వీరి మీద పగతో మా అన్నయ్య నిన్ను ప్రేమించాడని, ఆ కోపంతోనే నీకు దగ్గరయ్యాడని అస్సలు అనుకోకు. ఈ విషయంలో నీ ప్రేమకి అసలు సంబంధం లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం మధు. లేనిపోని అనుమానాలతో నీ న్యూ లైఫ్ పాడు చేసుకోకు. నీ ఆడపడుచుగా కాదు, నీ బెస్ట్ ఫ్రెండ్గా ఇదే నేను నీకు ఇచ్చే సలహా అంటుంది. నీకు తెలీదు మధు, మీ బావ వీరికి మా అన్నయ్య ధర్మ మధ్యన పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. మా అన్నయ్యని చంపడానికి కారణం ఐషు. మీ బావ ఐషుని లవ్ చేశాడు అని తనకి తెలిసిన విషయం చెప్పగానే అంతా విన్న మధుకి మైండ్ పనిచేయలేదు. వీరిలో ఈ కోణం కూడా ఉందా అని మనసులోనే అనుకుంది. కానీ ఏదో మూలన అనుమానం, వీరు నిజంగానే హత్య చేశాడా, అది కూడా ఒక అమ్మాయి కోసం. ఏంటి మధు ఆలోచిస్తున్నావు? మీ బావ హత్య చేశాడంటే నీకు నమ్మాలని లేదు కదా? అవును మహా, స్టార్టింగ్లో నేను అలాగే అనుకున్నాను. కానీ ఈరోజు ఐషు అన్ని విషయాలు చెప్పాక నేను నిజంగానే షాక్ అయ్యాను మధు. ఇప్పుడే చెప్తున్నాను, ఈ విషయం గురించి అన్నయ్య దగ్గర ప్రస్తావించకు అంటుంది. సరే మహా అంది మధు. కానీ ఆమె మనసంతా గందరగోళంగా మారింది. 1 గంట వరకు మధు దగ్గరుండి బయటకు వచ్చింది మహా. టైం అప్పటికే 3 అయింది. ఎవరు ఏమీ తినలేదు. జగదీష్ బయటికి వెళ్ళిపోయాడు. సునంద రూమ్లో బాధపడుతుంది. అమ్మ అంటూ లోపలికి వచ్చింది మహా. మధు ఎలా ఉంది? ప్రస్తుతం బానే ఉందమ్మా. కానీ ఎందుకో తెలీదు, జరిగిన విషయం కారణంగా మధు అన్నయ్య మధ్యన గొడవలేమీ రావు కదా అంటుంది మహా. వస్తే అప్పుడు చూస్తాను అని తన ఫోన్ తీసుకుని విక్కీకి కాల్ చేసింది. కానీ లిఫ్ట్ చేయలేదు. వస్తాడమ్మా, నాకు తెలిసి వాడు స్టేషన్కి వెళ్ళుంటాడు. లేదు, వెళితే మనం ఇక్కడ ఉండం, తెలుసు కదా ఏం జరుగుతుందో అని ఇద్దరు బయటకొచ్చారు. అప్పుడే లోపలికి వచ్చాడు విక్కీ. నాన్నా, ఎక్కడికి వెళ్ళావురా అని విక్కీని పట్టుకొని అడిగింది సునంద. విక్కీ ఏం మాట్లాడలేదు. ఏంట్రా అలా ఉన్నావు? ఎందుకో విక్కీ ముఖం చూడాలంటేనే భయం వేసింది సునందకి. ఆ వీరికి యాక్సిడెంట్ అయిందమ్మా. ఏంటి? షాక్ అయ్యారు మహా, సునంద. అవునమ్మా, ఇప్పుడే కిరణ్ ఫోన్ చేసి విషయం చెప్పాడు. చచ్చిపోయినా బాగుండేది కానీ వాడు చావలేదు అని కోపంగా అన్నాడు విక్కీ. ఏంటన్నయ్య ఆ మాటలు అంటుంది మహా. మాటలు కాదే, నాకెంత రగిలిపోతుంది. కానీ ఏం చేయను, ఆ మండపంలోనే వాడిని షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ పాపం మనకెందుకు అని నాన్న అడ్డు చెప్పేసరికి ఆగాను. లేదంటే ఈ పాటికి వాడి ఫోటోకి దండ పడేది అంటాడు. తను తప్పు చేశాడు కాబట్టి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. మనకి అన్యాయం చేసిన వాళ్ళని ఆ దేవుడు వదిలిపెట్టడు విక్కీ
అని కోపంగా అంది సునంద. అవునమ్మా, తప్పు చేసిన వాళ్ళని మనం వదిలేసినా ఆ దేవుడు వదలడు కదా అమ్మా. అందుకే ఈ రకంగా శిక్ష వేశాడు. అదైతే నిజం. వాడిప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ విషయం మధుకి తెలియనివ్వకండమ్మా. ఇంతకీ మధు ఎక్కడా? తను నా రూమ్లో ఉందన్నయ్య. సరే అని పెద్ద పెద్ద అడుగులతో మహా రూమ్కి వచ్చాడు. బెడ్ కానుకొని తనలో తానే బాధపడుతుంది మధు. ఆమె చెంపలపై కన్నీటి చారలు చూడగానే అర్థమైంది ఆమె ఏడుస్తుందని. డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక తన రూమ్కి వెళ్ళిపోయాడు విక్కీ. ఆ తర్వాత కట్ చేస్తే, చాలా థ్యాంక్స్ అంకుల్, లోపలికి రండి, భోజనం చేసి వెళ్దురు అంది ఐషు. వద్దమ్మా, ఆకలిగా లేదు, నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇంకా ఇంటికి వెళ్తాను అని జగదీష్ కార్ స్టార్ట్ చేయగానే ఐషు కంట్లో తడి తుడుచుకొని లోపలికొచ్చింది. అప్పటికే హాల్లో ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నాడు ఎమ్మెల్యే విశ్వనాథ్. ఏంటి మా ఇప్పుడొచ్చావు ఇంటికి? మ్యారేజ్ పొద్దున్న కదా అని టైం చూశాడు. అది ఇప్పటి వరకు విక్రమ్ ఇంట్లో ఉన్నాను నాన్న, అదే ధర్మగారి ఇంట్లో అని ఐషు చెప్పగానే విక్రమ్ ఏమీ మాట్లాడలేదు. సారీ నాన్న లేట్ చేసినందుకు, కానీ నా ప్రేమని దూరం చేసిన వాడికి శిక్ష వేసేసరికి ఈ టైం అయింది అని ఐషు అనగానే కూతురు వైపు బాధగా చూశాడు విశ్వనాథ్. భోజనం చేశారా మీరు అని అడుగుతుంది. చేశాను తల్లి, అమ్మ నీకోసం వెయిట్ చేస్తుంది, లోపలికి వెళ్ళు అన్నాడు. ఆమె లోపలికి వెళ్ళగానే ఫోన్ రావటంతో లిఫ్ట్ చేశాడు. అవతల చెప్పింది వినగానే విశ్వనాథ ముఖంలో రంగులు మారాయి. చెప్పిన పని చేయటం రాదు, చవట వెదవల్లారా, పని పూర్తి చేయండి, లేదంటే నా చేతుల్లో మీరు చేస్తారు అని కోపంగా ఫోన్ కట్ చేసి తనలో తానే రగిలిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే, ఐషుని ఇంటి దగ్గర డ్రాప్ చేశారా? చేశాను సునంద అంటూ నీరసంగా సోఫాలో కూర్చున్నాడు జగదీష్. విషయం తెలిసిందా? భర్త భుజంపై చేయి వేసి అడిగింది. తెలిసింది సునంద, ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతుంది. కిరణ్ ఫోన్ చేశాడు. వీరి పరిస్థితి చెప్పలేమంటున్నారు. మనం చేసిన యాక్సిడెంట్ కాదు కదండి, ముందు మీరు మంచినీళ్ళు తాగండి అని చల్లటి నీళ్లు జగదీష్కి ఇచ్చింది. వాటర్ తాగి స్థిమితపడ్డాడు. సునంద, ఏంటండి? వీరికి ఎలాగో శిక్ష పడింది. కిరణ్తో మాట్లాడి కంప్లైంట్ వెనక్కి తీసుకుంటాను, ఏమంటావు? సునంద ఏం మాట్లాడలేదు. ఇప్పటికే ఇంత గందరగోళంగా ఉంది. కోర్టు వీరికి శిక్ష వేయాలన్నా ముందు అతను కోలుకోవాలి. అవన్నీ జరగని పని. పరిస్థితి ఎలానో చివరికి వచ్చింది కాబట్టి మనం ఇంకా మధు విక్రమ్ల లైఫ్ సంగతి చూడాలి, ఏమంటావు? మీరు చెప్పింది బాగానే ఉందండి, కానీ ఎందుకో తెలీదు, వీరికి యాక్సిడెంట్ జరిగింది కదా, ఆ పని మనం చేశామేమో అని వాళ్ళు అనుకుంటారని మనసుకు అనిపిస్తుంది. ఎందుకో తెలీదండి, మనసంతా గందరగోళంగా ఉంది అంటుంది సునంద. నీకే కాదు, నాకు అలానే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. నువ్వు మనసులో ఎటువంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని కిరణ్ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేశాడు. చెప్పు కిరణ్. వీరికి ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతుంది. తను కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది అంటున్నారు అంకుల్. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది కిరణ్? ఇంతకీ నీకెలా ఉంది? నాకేమీ కాలేదు అంకుల్. వీర్ సడన్గా కారులో నుంచి దూకేశాడు. ఆ టైంలోనే లారీ రావటం, అది వీరిని దాటుకొని వెళ్ళటం అంతా క్షణకాలంలో జరిగింది అని కాసేపు ఆగి, అంకుల్ మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటి కిరణ్? ఈ పని చేసింది విక్రమ్ అయితే కాదుగా? తనకొచ్చిన అనుమానాన్ని బయట పెట్టాడు కిరణ్. వాడు అలాంటి పని చేస్తాడని నీకు అనిపిస్తోందా? సూటిగా అడిగాడు జగదీష్. ఎందుకో తెలీదు, కిరణ్ మాటలకి అతనికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఇప్పుడు అందరూ అనుకునేది అదే కదా అంకుల్ అంటాడు కిరణ్. వాడికి అంత కోపం ఉంటే మండపంలోనే వీరిని చంపేసేవాడు కదా. ఇలాంటి పని చేయాల్సిన అవసరం వాడికేముంది? అయినా విక్కీ కోసం తెలిసిన నువ్వు కూడా ఇలా అనటం నాకు నచ్చలేదు కిరణ్ అని కోపంగా ఫోన్ పెట్టేయగానే కిరణ్ ఆలోచనలో పడ్డాడు. అంకుల్ చెప్పింది నిజమే, కానీ విక్కీ తప్పు చేసినట్టు శరత్ ఫ్యామిలీ అనుకుంటే ఎవరం ఏమి చేయలేము. అసలు యాక్సిడెంట్ చేసింది ఎవరు? కావాలనే చేశారు అనుకొని అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు కిరణ్. కిరణ్, డాక్టర్ అంటూ పైకి లేచాడు. వీరి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఇంకా ఆ దేవుడే ఆ వీరి మీద జాలి చూపించాలి అని డాక్టర్ అనగానే కిరణ్ షాక్ అయ్యాడు. ఏంటి డాక్టర్ మీరు అనేది? అవును కిరణ్, తలకి బలమైన గాయం తగిలింది. అంతేకాదు, చాలా వరకు బ్లడ్ పోయింది. గాజు ముక్కలు అతని శరీరంపై గుచ్చుకున్నాయి. చెప్పాలంటే అతను కోమాలో ఉన్నాడు. ఒకవేళ ట్రీట్మెంట్ అయ్యాక తనకి స్పృహ వస్తుందన్న గ్యారెంటీ అయితే నేను ఇవ్వలేను. ఎందుకైనా మంచిది, ముందు వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేయండి అని డాక్టర్ అనగానే కిరణ్ బయటకు వచ్చి కృష్ణకి కాల్ చేశాడు. మరో 10 నిమిషాల్లో పోలీస్ స్టేషన్లో ఉంటారు అనగానే కృష్ణ కార్ ఆపి కిరణ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో కిరణ్ గారు, చెప్పండి. కృష్ణ, మీ అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు. ఏంటి? దాదాపుగా అరిచాడు.
ఏమైందిరా అంత గట్టిగా అరిచావు? భయంగా అడిగింది విజయ. ఏం లేదమ్మా. హాస్పిటల్ ఏంటి కిరణ్? ఏం జరిగింది? మీ అన్నయ్యని స్టేషన్కి తీసుకొని వెళ్తుంటే దారిలో యాక్సిడెంట్ జరిగింది అనే విషయం అంతా చెప్పాడు. అంతా విన్న కృష్ణకి మైండ్ పనిచేయలేదు. కంట్లో గిర్రున నీళ్లు తిరిగాయి. డాక్టర్ తన పరిస్థితి క్రిటికల్ అంటున్నారు. మీరు ఒకసారి రండి కృష్ణ అని కిరణ్ ఫోన్ పెట్టేయగానే తనకి మైండ్ పనిచేయలేదు. నాన్న ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? హాస్పిటల్ అంటున్నావేంటి అని కంగారుగా అడిగింది విజయ. అమ్మ అంటూ తడబడుతూనే విషయం అంతా చెప్పాడు. అంతా విన్న విజయకి శరత్కి మైండ్ పనిచేయలేదు. ఇంతలోనే యాక్సిడెంట్ జరగటం ఏంట్రా? ముందు హాస్పిటల్కి కారు పోని అని శరత్ కోపంగా అరవగానే కృష్ణ కార్ వేగం పెంచాడు. విజయకి దడ తగ్గటం లేదు. శరత్ పరిస్థితి చెప్పవలసిన అవసరం లేదు. పైకి మామూలుగా ఉన్న అతని మనసులో ఎక్కడలేని అగ్నిపర్వతం రగులుకుంటుంది. అది ఏ క్షణం పేలుతుందో చెప్పలేము. ఆగమేఘాల మీద కారు హాస్పిటల్కి పోనిచ్చాడు కృష్ణ. కంగారుగా ముగ్గురు లోపలికొచ్చారు. కిరణ్ ఎక్కడ వీర్? ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు కృష్ణ అని అక్కడే ఉన్న గోడకి ఆనుకున్నాడు. విజయకి ఏడుపు ఆగటం లేదు. ఎంత కాదన్నా తల్లి మనసు కావటంతో ఆమెకి దుఃఖం ఎక్కువ అవుతుంది. కిరణ్ ఏంటి శరత్ గారు? యాక్సిడెంట్ చేసిందెవరు? తెలీదు అంకుల్ అన్నాడు. తెలీదా? లేదంటే తెలియకుండా నాటకం ఆడుతున్నారా? సూటిగా అడిగిన శరత్ మాటలకి కిరణ్ నీరసంగా చూశాడు. సమాధానం చెప్పు కిరణ్. ఇదంతా చేసింది ఆ విక్రమ్నే కదా అంటాడు శరత్. నాన్న మీరాగండి నాన్న. నువ్వు ఆగు కృష్ణ. నాకు విషయం అంతా అర్థమవుతుంది. ఇదంతా పక్క ప్లాన్తో చేశారు. ఎంత తీసుకున్నావు కిరణ్ అని కోపంగా అడిగారు శరత్. అంకుల్ ఇది చేసింది విక్రమ్ కాదు. వాడే చేశాడన్న సాక్ష్యం ఏంటి? అయినా ఇంటికి నేను ఎలా కనబడుతున్నాను? డబ్బు కోసం మనుషుల ప్రాణాలు తీసేంత మూర్ఖుణ్ణి కాదు. అయినా వీరిని చంపాలనుకుంటే ఆ విక్రమ్ అందరూ ఉండగానే చంపుతాడు. ఇలాంటి దొంగ దెబ్బ తీయటం వాళ్ళ పని కాదు. మీకు తెలియని శత్రువులు ఇంకా ఎవరో ఉన్నారు. అది మీకే తెలియాలి అని కోపంగా అన్నాడు కిరణ్. మాటలు తెలివిగా నేను మాట్లాడతాను కిరణ్. నా కొడుక్కేమన్నా కావాలి, ఆ విక్రమ్ ప్రాణాలతో ఉండడు అని శరత్ అనగానే కిరణ్ షాక్ అయ్యాడు. చంపుకోండి. కోపం వస్తే చంపుకోవటాలు, పగలు తీర్చుకోవటం ఏదో ఫ్యాషన్గా ఉంది. మీకు యాక్సిడెంట్ చేసింది ముందెవరు తెలుసుకొని కంప్లైంట్ ఇవ్వండి. నిజంగానే మీరు అన్నట్టు విక్రమ్ని చేస్తే నేనే అరెస్ట్ చేస్తాను అని కోపంగా చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు. కిరణ్ మైండ్ పనిచేయటం లేదు. విక్కీ యాక్సిడెంట్ చేస్తే చెప్పి మరీ చేస్తాడు. అంత తిక్కలుడు వాడు. ఇదంతా ఎవరు చేస్తున్నారు అనుకుని ఫోన్ రావటంతో లిఫ్ట్ చేశాడు. చెప్పు గిరి. సార్ ఆ లారీని ఇంకా డ్రైవ్ చేసిన వాడిని పట్టుకున్నాం. గుడ్. వాడికి మన స్టైల్లో అతిథి మర్యాదలు చెయ్యి. నేను ఇప్పుడే వస్తాను అని ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగాడు. ఎదురుగా కృష్ణ. విషయం అంతా విన్నాను. నేను మీతో రావచ్చా కిరణ్ గారు అంటాడు కృష్ణ. రండి. మీ మనసులో ఉన్న అనుమానం కూడా తీరిపోతుంది కదా అని నవ్వుతూ అన్నాడు. నా అనుమానం నిజమైతే అప్పుడు మేమేం చేయాలి అని సూటిగా అడిగాడు కృష్ణ. అది ఎప్పటికీ నిజం కాదు. ఒకవేళ మీరు అన్నట్టు నిజమైతే అందుకు కోర్టునే తీర్పిస్తుంది అని చెప్పి ముందుకు నడిచాడు కిరణ్. నాన్న ఎక్కడికి అని కంగారుగా అడిగింది విజయ. కంగారు పడకమ్మా. యాక్సిడెంట్ చేసిన వాడు దొరికాడు. ఇదంతా ఎవరు చేశారో తెలుసుకోవాలి కదా. అందుకే కిరణ్తో పాటు వెళ్తున్నాను. వద్దు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. మీ అన్నయ్యని చూసావు కదా ఏం చేస్తారో. నువ్వు కూడా వెళ్తానంటున్నావు. నీకేమన్నా అయితే తట్టుకునే ఓపిక నాకు అస్సలు లేదురా. వద్దు, నా మాట విను నాన్న అని ఏడుస్తూ విజయ అనగానే, అమ్మా చూడు, అన్నయ్య ఏ హత్య చేయలేదు. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు. ఒకటి, ఇక్కడ వీర్ ధర్మ సంగతి పక్కన పెడితే మధు విక్రమ్ల జీవితం మనమే దారి చూపాలి. అంతేకాదు, అన్నయ్యకి ఇలా జరిగిందని తెలిస్తే మధు విక్రమ్ని వదిలేస్తుంది. అందులో అయితే డౌట్ లేదు. నా అన్నయ్య హత్య చేయలేదని నేను నిరూపించాలి, నిరూపించి తీరాలి అని కృష్ణ గంభీరంగా అనగానే విజయ, శరత్ ఆశ్చర్యంగా చూశారు. వెళ్దామా కృష్ణ అంటాడు కిరణ్. పదండి కిరణ్ అని ముందుకు నడుస్తూ, కిరణ్ గారు, విక్కీ హస్తం లేకపోతే మరి ఎవరి హస్తం ఉంటుందని మీ అభిప్రాయం? తనకి వచ్చిన అనుమానాన్ని బయటపెట్టాడు కృష్ణ. నాకెందుకో ఎక్కడో మిస్ చేశాను అనిపిస్తుంది. వీరు ఏదో హైడ్ చేస్తున్నాడు నా దగ్గర అంటాడు కిరణ్. ఏంటి అని ఆశ్చర్యంగా చూశాడు కృష్ణ. అవును కృష్ణ, హాస్పిటల్కి తీసుకొని వచ్చినప్పుడు మీ అన్నయ్య నాతో ఏదో చెప్పాలని ట్రై చేశాడు, కానీ కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తుంటే మీ అన్నయ్యకి ధర్మకి మధ్యన మరొక వ్యక్తి ఉన్నారని అనిపిస్తుంది. అది ఎవరన్నది ఇప్పుడు తెలుస్తుంది మనకి అంటాడు. చూద్దాం. ఇప్పుడే చెప్తున్నాను కిరణ్, ఇదంతా విక్కీ చేశాడని తెలిస్తే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేరు అన్నాడు కృష్ణ. మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయినందుకు మీకు ఇంత కోపం వచ్చింది.
మరి ధర్మాన్ని చంపినందుకు వాళ్ళకెంత కోపం రావాలి అని సూటిగా అడిగిన కిరణ్ మాటలకి కృష్ణకి సౌండ్ లేదు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, అనుష గారు కామెంట్ చేశారు వాళ్ళ బాబు బర్త్డే అని. పేరు సాయి దీక్షిత్. సో తప్పకుండా మీరు విష్ చేయాలని కోరుకుంటున్నాను. సాయి దీక్షిత్, హ్యాపీ బర్త్డే నాన్న. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.